తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యంగా మారిన ఎస్సీ కార్పొరేషన్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా రూపొందిస్తున్న భవిష్యత్తు ప్రణాళికల్లో భాగస్వాములు కావాలని మాల సంక్షేమ సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా ఈదరపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో మాల నాయకులు, మాల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యవతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాల నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014-18లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎన్ఎఫ్డిసి ద్వారా తీసుకున్న రుణాలను రద్దు చేసి వారిని ముక్తి చేయాలని కోరారు. మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 5 సంవత్సరాల పాటు ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు దళిత సమాజం నుంచి ఉన్నటువంటి డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ కి నూతన జవసత్వాలు అందించాలని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇంటీరియం బడ్జెట్ లోనే ఎస్సీ కార్పొరేషన్ కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా దాదాపు 340 కోట్ల రూపాయల నిధుల్ని ఎస్సీ కార్పొరేషన్ కోసం కేటాయించడం జరిగింది. ఆ నిధులతో ఈరోజు ఎస్సీ యువతకి ముఖ్యంగా లోన్లు అందించి తద్వారా ఎకనామిక్ సపోర్ట్ యాక్టివిటీస్ చేపట్టడానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున చర్యలు తీసుకుంటూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈరోజు ఏదైతే ఆర్థిక అక్షరాస్యత అలాగే వ్యాపారవేత్తలుగా ఎస్సీ యువతని మార్చే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో 2047 కల్లా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో ఆ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతని, ముఖ్యంగా మాల యువతని వ్యాపారవేత్తలుగా మార్చే క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి పలు చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో ప్రాథమికంగా ముందు రాబోయే ఒక నెల రోజుల్లోనే ప్రతి జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను చేపట్టబోతా ఉన్నాం. వ్యాపారం, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది, ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళాలి, ఏ విధంగా లాభదాయకమైనటువంటి ఫార్మ్స్ గా వాటిని మార్చుకోవాలనే ఉద్దేశంతో మాల యువతని సీరియస్ గా వ్యాపారం చేయాలన్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా కూడా వారిని వ్యాపారవేత్తలుగా మార్చేటువంటి బలమైన ఆర్థిక మార్పుని ఈ ఎస్సీ మాల కమ్యూనిటీలో తీసుకురావాలని చెప్పి కూడా దానికి ప్రయత్నాలు చేపడతా ఉన్నాం. సో ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా ఎస్సీల సంక్షేమం పట్ల, ఎస్సీల ఆర్థిక అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిందో దానికి మారుగా ఈరోజు కూటమి ప్రభుత్వం దానికి బలమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ని బలోపేతం చేశాం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లో డైరెక్టర్లు వచ్చారు. స్టాఫ్ ను కూడా అన్ని జిల్లాల్లో నియమించేదానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. లోన్లు రూపంలో ఇవ్వబోతా ఉన్నాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నాం. 30 మందికి బ్యాచ్ చొప్పున మహిళల్ని ఎంపిక చేసి వాళ్ళకి టైలరింగ్ లో చక్కటి శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పొందేదానికి అనుగుణంగా కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి శిక్షణ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇలా రాష్ట్రం మొత్తం మీద దాదాపు 330 మంది మహిళలకి మొదటి విడతలో ఈరోజు శిక్షణ ఇస్తా ఉన్నాం టైలరింగ్ లో. అలా టైలరింగ్, తర్వాత ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, తర్వాత రకరకాలుగా దాదాపు 15 ట్రేడ్స్ లో 2000 మందికి ఈరోజు 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సో ఇది ఏదైతే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఉన్నాయో, ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఖచ్చితంగా కష్టపడాలి, బలమైనటువంటి ఆర్థిక పునాదులు వేయాలన్న ఉద్దేశంతో కూడా ఎస్సీ కార్పొరేషన్ పనిచేస్తా ఉంది. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సహాయ సహకారాలతో ఎస్సీ కార్పొరేషన్ ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తూ తద్వారా ఎస్సీ మాల యువతకి చక్కటి స్వయం ఉపాధి రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలవనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ యువతకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి మయూరి టెక్ పార్క్ నుంచి ప్రధాన హబ్ తో పాటు విశాఖ కేంద్రంగా విఎంఆర్డీఏ డెక్ భవనంలో ఏర్పాటు చేసిన స్పోక్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశను చూపుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక మైలురాయి అని, భవిష్యత్తు తరాలకు ఈ హబ్ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టి వల్ల రాష్ట్రం ఎన్నో రంగాల్లో ముందంజలో ఉందని, గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందబోతుందని అన్నారు. మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
అలాగే ఎన్డీఏ కూటమి యువ ఎంటర్ప్రెనర్స్ని, నూతన ఆలోచన ఉన్నటువంటి వారికి ఒక వేదిక కల్పించాలి. ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో మరి విఎంఆర్డిఏ బిల్డింగ్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది కొత్త నూతన ఆలోచనలు ఉన్నటువంటి వారికి, యువ ఎంటర్ప్రెనర్స్కి ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఆలోచనలు ఉన్నటువంటి వారికి మాత్రమే కాకుండా, అంటే ఆలోచనలతో చాలామంది వస్తారు, ఆలోచనలు ఉన్నవారికి ఇంకో విధంగా కూడా సహకారం అందేటట్టుగా, అంటే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెంది మంచి ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నటువంటి వారిని కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళని ఇండస్ట్రియల్ పార్ట్నర్స్గా పెట్టి, ఇదే కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్స్గా యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్ నాలెడ్జ్ కూడా ఇక్కడ పెట్టి ఎవరికైతే నూతన ఆలోచన ఉందో ఆ ఆలోచనల్ని కార్యరూపం దాల్చేటట్టుగా ఈరోజు ఈ హబ్ని తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు చూసుకుంటే ఒకే రోజు సుమారు 7,600 పైచీలుక స్టార్టప్స్ రిజిస్టర్ చేసుకున్నారంటే మన రాష్ట్రంలో ఎంతమంది నూతన ఐడియాస్తో ఉన్నారో అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. కనుక ఇది ఎవరికైనా నూతనంగా ఆలోచన ఉన్నటువంటి వారు, భవిష్యత్తులో మంచి కంపెనీస్ పెట్టాలన్నటువంటి వారు, అలాగే వాళ్ళ ఆలోచనని కార్యరూపం దాల్చాలనుకున్నటువంటి వారు ఇక్కడికి వచ్చి నమోదు చేసుకుంటే వారికి ప్రభుత్వమే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ కావచ్చు, నాలెడ్జ్ పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కలిపి వాళ్ళ ఐడియాస్ని కార్యరూపం దాల్చే విధంగా ఈ హబ్ను తయారు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు విశాఖపట్నం నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం స్పోక్ ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ నుంచి అమరావతిలో సెటప్ చేసిన హబ్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో మన విఎంఆర్టీఏ డెక్ బిల్డింగ్లో ఈ స్పోక్ అనేది సెటప్ చేయడం జరిగింది. దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంటర్ప్రినర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకు కావాల్సిన సహాయ సూచనలు అందించే విధంగా ఈ సెంటర్ అనేది నడపడం జరుగుతుంది. ఈ సెంటర్ మన జిల్లాకు సంబంధించిన కార్పొరేట్ పార్ట్నర్స్ జిఎంఆర్, డివీస్ ల్యాబ్స్, అదేవిధంగా ఆర్సిలర్ మెటల్, నిపాన్ స్టీల్, ఈ 3 సంస్థతో వీళ్ళతో పాటు అకాడమిక్ పార్ట్నర్స్గా ఆంధ్ర యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఈ 3 సంస్థతో అనుసంధానం చేసి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ విశాఖపట్నం స్పోక్ అనేది ప్రారంభించడం జరిగింది. స్పోక్ని రాష్ట్రంలోనే ఒక మంచి స్పోక్గా తయారు చేసి రాబోయే రోజుల్లో ఎవరైనా ఎటువంటి ఆంటర్ప్రెన్యూరియల్ వెంచర్తో ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఒక మంచి ప్లేస్గా దీన్ని రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని స్టూడెంట్స్ కావచ్చు, న్యూ ఆంటర్ప్రెనర్స్ కావచ్చు వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా అందరినీ కూడా కోరుతున్నాను. కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల, సుంకేస్ల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం డ్యాంకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టు 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి జలకలతో నిండిన డ్యాం నుంచి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఏకంగా 3,99,423 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.90 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. దీనితో నీటి నిల్వ సామర్థ్యం 198.3623 టీఎంసీలకు చేరుకుంది. ఈ నీటి విడుదల కారణంగా దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ప్రవాహం మరింతగా పెరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆవిష్కాంధ్ర సాధనలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఓ మైలురాయి అన్న మంత్రి నిమ్మల. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఉద్యోగ ఉపాధికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని వెల్లడి. వివేక హత్య కేసు దర్యాప్తు ఆగిపోవడంపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు గడువు పొడిగిస్తేనే హత్య వెనుక పెద్ద కుట్ర బయటపడుతుందని వెల్లడి. మెగా డిఎస్సి ఫలితాల వెల్లడిలో అభ్యర్థులను దగా చేసేందుకు కూటమి సర్కార్ సిద్దమైంది. మండిపడ్డ వైసీపీ విద్యార్థి విభాగం నేతలు. అమరావతిలో వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మండిపడ్డ వైసీపీ నేతలు అంబటి మురళి, దొంతిరెడ్డి, డైమండ్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.